హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లిస్ట్ గ్రూప్స్ గురించి చూద్దాం. సో నార్మల్గా మనకి అన్ఆర్డర్డ్ లిస్టు ఒకటి డెవలప్ చేసి చూసుకున్నట్టయితే అన్ఆర్డర్డ్ లిస్ట్ ఈ విధంగా కనబడుతుంది. ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్ ఈ విధంగా కనబడుతున్నాయి మనకి. సో వీటిని మనం లిస్ట్ గ్రూప్స్ కింద చేసుకున్నట్టయితే బూట్స్ట్రాప్లో సో మనకి కావాల్సిన క్లాసెస్ ఏంటంటే, సో ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్కి మనం లిస్ట్ గ్రూప్ అనే క్లాస్ని యాడ్ చేయాలి. లిస్ట్ ఐటమ్స్కి లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ ఐటమ్. సో ఈ క్లాస్ని మనం యాడ్ చేసుకున్నట్టయితే మనం లిస్ట్ గ్రూప్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ ఉంది. అన్ఆర్డర్ లిస్ట్కి మనం లిస్ట్ గ్రూప్ అనే క్లాస్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, లిస్ట్ గ్రూప్. తర్వాత వచ్చి ఎవ్రీ లిస్ట్ ఐటమ్కి లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ ఐటమ్ క్లాస్ని యాడ్ చేయాలి. లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ ఐటమ్, లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ ఐటమ్ క్లాస్ని యాడ్ చేసుకున్నట్టయితే మనకి గ్రూప్ లిస్ట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్ అని చెప్పి మనకి బేసిక్ లిస్ట్ గ్రూప్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే లిస్ట్ గ్రూప్ విత్ లింక్డ్ ఐటమ్స్. సో యాంకర్ ట్యాగ్స్ని యూజ్ చేసుకుని కూడా మనం లిస్ట్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు. టు క్రియేట్ ద లిస్ట్ గ్రూప్ విత్ లింక్డ్ ఐటమ్స్, use the div instead of ul and a instead of li. Optionally add the list group hyphen item hyphen action class for you want to gray background color with hover. Okay, so అలాగే యాక్టివ్ క్లాస్ గురించి మనకు తెలుసు. ఇక్కడ చూడండి, ఫస్ట్ యాక్టివ్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, ACTIVE యాక్టివ్ చేసుకున్నట్టయితే మనకి బేసిక్ లిస్ట్ గ్రూప్లో ఇది యాక్టివ్ అయి ఉంది మనకి. ఓకే, అలాగే యాంకర్ లింక్స్కి మనం ఏమంటున్నారు చూసుకున్నట్టయితే క్లాస్ ఈక్వల్స్ టు ఏం యాడ్ చేయాలి మనం, క్లాస్ ఈక్వల్స్ టు లిస్ట్ గ్రూప్. సో ఎవ్రీ యూఎల్ ఎలిమెంట్ని డివ్ ఎలిమెంట్ తోటి రీప్లేస్ చేసి క్లాస్ ఈక్వల్స్ టు లిస్ట్ గ్రూప్ అని పెట్టాను. అలాగే యాంకర్ ఎలిమెంట్స్కి లిస్ట్ గ్రూప్ ఐఫన్ ఐటమ్ని యూజ్ చేసుకుంటున్నాను, లిస్ట్ గ్రూప్ ఐఫన్ ఐటమ్. సో సేమ్ థింగ్, రైట్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్గా అయితే ఇలా మనకి లిస్ట్ ఐటమ్స్ డిస్ప్లే అయినాయి, యాంకర్ లింక్స్. ఇలా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్ అని చెప్పి మనకి ఈ విధంగా లిస్ట్ విత్ లింక్డ్ ఐటమ్స్ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మీకు డార్క్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా హోవర్ చేసినప్పుడు కనపడాలి అనుకుంటే మనం ఈ క్లాస్ని యాడ్ చేసుకోవచ్చు. ఏంటిది, లిస్ట్ గ్రూప్ ఐటమ్ ఐఫన్ యాక్షన్. ఈ క్లాస్ని యాడ్ చేసుకున్నట్టయితే అవుట్పుట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది చూడండి. మనం నార్మల్గా అయితే మన హోవర్కి వెళ్ళినప్పుడు మనకు డార్క్ బ్యాక్గ్రౌండ్ రావట్లేదు. ఓకే, మనం ఈ క్లాస్ని వాడడం వల్ల లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ ఐటమ్ ఐఫన్ యాక్షన్ గ్రూప్ క్లాస్ వాడడం వల్ల లైట్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి డిజేబుల్డ్ ఐటమ్. మీరు ఏదైనా ఒక లింక్ని డిజేబుల్ చేసుకోవాలనుకుంటే డిజేబుల్డ్ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. డాట్ డిజేబుల్డ్. ఇక్కడ చూడండి, థర్డ్ లింక్కి థర్డ్ ఐటమ్కి డిజేబుల్డ్ క్లాస్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే మనకి థర్డ్ లింక్ డిజేబుల్ అయ్యి మనకి ఇక్కడ కనపడుతుంది. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఫ్లష్ బై రిమూవ్ బోర్డర్స్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బోర్డర్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఇది ఒక బోర్డర్. ఓకే, బోర్డర్స్ని రిమూవ్ చేయాలంటే మనం ఏం క్లాస్ వాడుకోవాలంటే లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ ఫ్లష్. సో లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ ఫ్లష్ని యూజ్ చేసుకుంటే మనం బోర్డర్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ లిస్ట్ గ్రూప్ పక్కన ఏం క్లాస్ వాడుతున్నాను, లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ ఫ్లష్. ఓకే, ఈ క్లాస్ వల్ల మనకి బోర్డర్స్ రిమూవ్ అవుతాయి. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి కాంటెక్స్చువల్ హారిజాంటల్ లిస్ట్ మెను. హారిజాంటల్ లిస్టులు మనకి కావాలి అనుకుంటే లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ హారిజాంటల్, అలాగే లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ క్లాస్ టు లిస్ట్ ఐఫన్ గ్రూప్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లిస్ట్ ఐఫన్ గ్రూప్కి లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ హారిజాంటల్ క్లాస్ని యాడ్ చేసుకున్నట్టయితే మనకి హారిజాంటల్గా లిస్ట్ గ్రూప్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ హారిజాంటల్, దీనికి యాడ్ చేద్దాం. లిస్ట్ గ్రూప్ పక్కన లిస్ట్ ఐఫన్ గ్రూప్ ఐఫన్ హారిజాంటల్ వాడడం వల్ల మనకి
మనకి హారిజంటల్ గ్రూప్స్ చూడండి హారిజంటల్గా డిస్ప్లే అవుతున్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, లిస్ట్ ఐఫన్, గ్రూప్ ఐఫన్, హారిజంటల్. తర్వాత చూసుకున్నట్టయితే కాంటెక్స్చువల్ క్లాసెస్, ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. లిస్ట్ ఐఫన్ గ్రూప్ మీకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావాలి అనుకుంటే ఐటమ్ సక్సెస్, ఐటమ్ ఆఫ్ సెకండరీ, లిస్ట్ గ్రూప్ ఐఫన్ ఇన్ఫో, లిస్ట్ గ్రూప్ ఆఫ్ ఐటమ్ వార్నింగ్, లిస్ట్ గ్రూప్ ఆఫ్ ఐటమ్ డేంజర్, లిస్ట్ గ్రూప్ ఆఫ్ ఐటమ్ ప్రైమరీ, లిస్ట్ గ్రూప్ ఆఫ్ ఐటమ్ డార్క్, లిస్ట్ గ్రూప్ ఆఫ్ ఐటమ్ లైట్. ఈ క్లాసెస్ని మనం వాడుకోవచ్చు. సో ఫస్ట్ లిస్ట్ గ్రూప్ ఆఫ్ ఐటమ్ సక్సెస్ని యాడ్ చేసి చూద్దాం ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. లిస్ట్ గ్రూప్ ఆఫ్ ఐటమ్ సక్సెస్, సారీ లిస్ట్ గ్రూప్ ఆఫ్ ఐటమ్ సక్సెస్, దీనికి యాడ్ చేద్దాం. సక్సెస్ని యాడ్ చేస్తే మనకి సక్సెస్ కలర్ డిస్ప్లే అవుతుంది. ఓకే చూడండి. సో ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకి ఇది క్లాసిక్ ఫస్ట్ కంటైనర్, సో డిఫరెంట్ కాంటెక్స్చువల్ క్లాసెస్ ఉన్నాయి. సక్సెస్ ఐటమ్, సెకండరీ ఐటమ్, ఇన్ఫో ఐటమ్, వార్నింగ్, డేంజర్ ఐటమ్, ప్రైమరీ ఐటమ్, డార్క్ ఐటమ్, లైట్ ఐటమ్. ఓకే సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి లింక్ ఐటమ్స్ విత్ కాంటెక్స్చువల్ క్లాసెస్ కూడా సేమే. ఏ ప్లేస్లో యాంకర్ లింక్స్ కావాలి అనుకుంటే ఈ క్లాసెస్ని సేమ్ వాడుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే లిస్ట్ గ్రూప్ విత్ బ్యాడ్జెస్. సో మనకి ఫస్ట్ అవుట్పుట్ చూడండి, తర్వాత దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, ప్రీవియస్ క్లాసెస్లో బ్యాడ్జెస్ గురించి. ఆ బ్యాడ్జెస్ని మనం మన లిస్ట్ ఐటమ్స్కి ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చో ఇక్కడ చూద్దాము. చూడండి ఇక్కడ ఇన్బాక్స్ 12 అని చెప్పి కనపడుతుంది, యాడ్స్ 50, జంక్ 99. మీరు మీ జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఇన్బాక్స్ పక్కన కనబడుతూ ఉంటుంది కదా 39 రీడ్ మెయిల్స్ ఉంటే 13 అని. సో వీటిని కూడా ఈ విధంగా మనం ఆ బ్యాడ్జెస్ని కూడా మన లిస్ట్ గ్రూప్కి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసే క్లాస్ ఏంటంటే బ్యాడ్జ్ క్లాస్ ఈక్వల్స్ టు బ్యాడ్జ్ ఎఫ్ఎన్ ప్రైమరీ, బ్యాడ్జ్ ఎఫ్ఎన్ పిల్. ఓకే పిల్స్ వచ్చినాయి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 12. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఎవ్రీ లిస్ట్ ఐటమ్కి మనం ఏం క్లాసులు వాడు చేస్తున్నాం, లాస్ట్కి రావాలి అనుకుంటే d-flex justify కంటెంట్ బిట్వీన్ అలైన్ ఐటమ్స్ టు సెంటర్ క్లాస్ని వాడుకుంటున్నాం. తర్వాత ఎవ్రీ లిస్ట్ ఐటమ్కి ఒక స్పాన్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేసుకుని క్లాస్ ఈక్వల్స్ టు బ్యాడ్జ్ ఎఫ్ఎన్ ప్రైమరీ, బ్యాడ్జ్ ఎఫ్ఎన్ పిల్ క్లాస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దీనికి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లిస్ట్ ఐటెంలో నాకు బ్యాడ్జ్ కావాలి. సో దానికి బ్యాడ్జ్ కావాలనుకుంటే ఏం చేస్తున్నా చూడండి, స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు బ్యాడ్జ్ ఎఫ్ఎన్ ప్రైమరీ, బ్యాడ్జ్ ఎఫ్ఎన్ పిల్. ఓకే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సక్సెస్ ఐటమ్ వచ్చేసి 12 అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీనికి నాకు సెంటర్లోకి వెళ్ళాలి. ఓకే దాని పర్పస్ మనకి సో d-flex కమాండ్ని, d-flex క్లాస్ని వాడదాం. d-flex గురించి కమింగ్ వీడియోలో చూద్దాం. d-flex వాడితే ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ d-flex సో d-flex అన్నట్టయితే మనకి తర్వాత వచ్చేసి జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అలైన్ ఐటమ్ టు సెంటర్ క్లాస్ని, ఈ రెండు క్లాస్ని కూడా వాడదాం.
సో గ్యాస్ట్రిక్ ఓరియన్. తర్వాత చూసుకున్నట్టయితే మనకి బ్రెడ్ క్రూమ్స్ ఉంటాయి, దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.